మీరు అంటున్నా ఇప్పుడు ఇండస్ట్రీ సైడ్కి నువ్వు మాట్లాడుతున్నావు. ఇండస్ట్రీలో చూసుకుంటే కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న అబ్బాయిలు వాళ్ళ వైఫ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే అలాంటి బట్టలు వేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇంకా అంటే కమెంట్స్ నెగిటివ్ వస్తాయి కదా, ఇలా కమెంట్స్ వస్తున్నాయి అని చెప్పి వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్స్ మా లాంటి వాళ్ళు కూడా క్వశ్చన్ అడుగుతారు. మీరు ఇలా బట్టలు వేసుకున్నప్పుడు మీకు నెగిటివ్ కమెంట్స్ వస్తాయి కదా, సో మరి వాడికి మీ బాయ్ ఫ్రెండ్ మీ హస్బెండ్ ఏం రియాక్ట్ అవుతాడంటే లైక్ తీసుకోమని చెప్తాడు, బ్లాక్ చేయమని చెప్తాడు, లేదా చూడడం మానేయమని చెప్తాడు. నిజంగా అబ్బాయిలు అట్లా చెప్తారా? అబ్బాయిలు అట్లా చెప్తారా అంటే వాడు వాడుకొని వదిలేసి టైప్ అయితే చెప్తాడు. మొగుడు అట్లా చెప్పినాడు అంటే వాడు ఇంకా మనీకి ఎడిట్ అయిపోయినాడు కాబట్టి ఇది సంపాదిస్తుంది నేను తింటున్నా అని చెప్పి చెప్పేస్తాడు. ఎవడైతే సరైన మొగుడు, నా భార్యను ఎవడు చూడకూడదు, నా పెళ్ళం పద్ధతిగానే ఉండాలి, నా లవర్ పద్ధతిగానే ఉండాలి, అది ఉన్నంతలో బతికినా నీట్గా పద్ధతిగా గౌరవంగానే బతకాలి అనుకునే మొగోడు ఎవడు లైట్ తీసుకో అని చెప్పడు. ఒకవేళ నువ్వు పద్ధతిగా తీసినా కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే అవి లైట్ తీసుకోమంటారు. నువ్వు దిగదారి తీసినప్పుడు లైట్ తీసుకోమని ఎవరు చెప్పడు, పద్ధతిగా ఉండమనే చెప్తాడు. వాడు అలా చెప్పినా అంటే వాడు వాడుకొని వదిలేసే టైప్ అయితేనే చెప్తాడు. ఓకే, కరెక్ట్ మొగోడు అయితే చెప్పాడు. అలా చెప్పినా అంటే వాడు గొజ్జోట సమానం, మొగోడే కాదు నా దృష్టిలో. మొగోడు అంటే కొట్టి మూలను గుజ్జబెట్టాలి అట్లా చేస్తే కనుక. ఓకే, సో కంప్లీట్ ఫుల్ ఫైర్ మీద అంటే నాకు నచ్చం అనమాట ఇట్లా మరీ ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకోవడం. అంటే ఒక వాల్యూ మనకంటూ ఆడలకు ఒక విలువ ఇవ్వాలి కదా, అది పోతుంది. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్స్టాలో దానికి ఇంకా మేము ఇలా వేసుకుంటాం, మళ్ళీ చంపేసినారంటే చిన్నపిల్ల ఏం చూపించిందని చిన్నపిల్లని చంపుతున్నారంటే అది రాంగ్. అది ఓకే, వాళ్ళు చిత్తకార్తి కుక్కలు వాళ్ళ కళ్ళ కామం బట్టి వస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలే. దానికి కూడా రీజన్ ఉంది కదా, దానికి కూడా వెనకాల చూపించిన అమ్మాయే రీజన్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక దగ్గర చూసాడు వాడు అక్కడ చెయ్యలేడు, ఎందుకంటే వెనకాల బలం ఉంది అని చెప్పి. దాని పక్కన 10 మంది ఉన్నారు అనుకో, అమ్మాయి పక్కన 10 మంది ఉంటే వాడు దాన్ని అప్రోచ్ అవ్వలేడు, అమ్మాయిని అప్రోచ్ అవ్వలేడు. చెప్పాలంటే వీళ్ళందరికంటే డబ్బులు తీసుకొని ప్రాస్టిట్యూట్ చేస్తున్నారు వాళ్ళు చాలా మేలు. బయటికి పద్ధతిగా అనిపించి 4 గోడల మధ్య వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళ మూలంగా కొన్ని అత్యాచారాలు తగ్గినాయి. వాళ్ళు ఉండబట్టి, చాలా మంది రోడ్ల మీద వాళ్ళు ఉండబట్టి కొంతమంది అమ్మాయిలకు సేఫ్ అనుకోవచ్చు. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇండియాలో నిజంగా ప్రాస్టిట్యూషన్ ఏదైతే ఉందో దీన్ని లీగల్ వాళ్ళ మూలంగా మంచిది ఉండవు, వాళ్ళ మూలంగా చాలా తగ్గినాయి. వాళ్ళనేది లేకపోతే తాగి మత్తులో తిరుగుతున్న పులులకు సింహాలకు వాళ్ళకు మేకలం అయిపోతాం, జింకలం అయిపోతారు చాలా మంది అమ్మాయిలు. అట్లా నువ్వు అంటే ఎప్పుడన్నా మనం ఒక్కరమే ఉంటాం, ఇప్పుడు నువ్వైనా సరే ఒంటరిగానే ఉండాలి, హాస్పిటల్లోనే ఉంటావు స్టిల్ ఓకే, నీ చుట్టూ ఎప్పుడు జనాలు ఉన్నా సరే ఒక్కోసారి లైఫ్లో అరే ఒక్కరమే అయిపోయామా అని వెన్నులో వణుకు పుట్టిన సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, భయం వేసినవి. నేను అలా ఉన్నాయా? నలుగురిలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానో, ఒంటరిగా ఉంటే నాకు ఎట్లా ఉంటుందంటే నా జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంటుంది. నా కూతుర్ని సెటిల్ చేసేంత వరకే నా లైఫ్ అనేది నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినాను. నాకంటూ లైఫ్లో అన్నీ కోల్పోయినా, ఏం లేవు నా లైఫ్లో. నాకంటూ చెప్పుకోవడానికి ఒకటి లేదు. ఎక్కడ పోవాలన్నా కూడా ఒంటరిగానే పోవాలి, అందరితో కలిసి వస్తారు. నేను ఎప్పుడు సింగిల్, నా కూతురుతో కలిసే పోవాలి. ఆ విషయంలో నా లైఫ్ పూర్తిగా చచ్చిపోయింది. బికాస్ మా అమ్మ మా నాన్న తెలియని ఏజ్లో పెళ్లి చేసేసి నా జీవితాన్ని నాశనం లేపెట్టినారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టెప్ వేయాలంటే చిన్న ఏజ్లో పాప పుట్టింది. నా పాప కోసం నేను ఏం ముందడుగు వేయలేను, కానీ లోపల ఉంటుంది నా జీవితం నాశనం అయింది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అంతే, అది అంతటితో చెప్పుకోవడం తప్ప అంతకు మించి ముందడుగు వేయలేము. ఇంకా ఎన్నో రోజులు ఉంటాయి కదా, అంటే ఏడ్చి అలవాటు అయిపోయింది. ఇప్పుడు నా గురించి ఆలోచించే ఏజ్ కాదు, నా కూతురి గురించి ఆలోచించాలి. అండ్ చూసేవాడు కూడా ఇప్పుడు అంటే ఒక్కోసారి మీరు అన్నారు కదా లాస్ట్ తేజ గారితో చేసిన ఇంటర్వ్యూలో, బండి మీద పోతూ ఉన్నప్పుడు ఇది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, ఎక్కడ పని చేస్తుందని తెలియదు, ఎవరు ఉన్నారని తెలియదు, ఒక్కతే తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలాంటి సిచ్యువేషన్లో చూసేవాడు నిన్ను చూడకుండా నీ కూతుర్ని కూడా చూడడం స్టార్ట్ చేసేవాడు కొంతమంది ఉంటారు. సో అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో నీకంటే డేంజర్ ఎక్కువ మీ కూతురికే, సెక్యూరిటీ కావాల్సింది మీకంటే ఎక్కువ తనకే. అవును, ఎందుకంటే ఇప్పుడు నిన్ను అప్రోచ్ అయ్యేవాడు ఎవడైతే ఉంటాడో వాడు నీకోసం అప్రోచ్ అవ్వట్లా, నీ నుండి నీ పాపకి అప్రోచ్ అవ్వాలనే థాట్లోనే నిన్ను అది పెడుతుంది. ఇప్పుడు చాలా న్యూస్లు బయట వింటున్నాము, ఫస్ట్ తల్లితో ఉండి తర్వాత పిల్లతో ఉంటున్నాడు అని చెప్పి. ఖచ్చితంగా అది కూడా భయాలు చాలా ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, కన్న తండ్రి తప్ప మిగతా వాడు ఎవడైనా ఆ తప్పు చూసే వాళ్ళే ఉన్నారు. అది ఈ సొసైటీలో అంటే నాకు కరాటే వచ్చు, నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను, నేను జిమ్కి వెళ్తాను, కరాటే నేర్చుకున్నాను. నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, ఒకరు పెట్టే సొమ్ము తినకుండా నా కాళ్ళ మీద నేను బతుకుతూ నన్ను నేను కాపాడుకొని నా ఫ్యామిలీని నా కూతుర్ని కాపాడుకునే కెపాసిటీ నేను తెచ్చుకున్నా. నేను లేకపోతే అనే భయం తప్ప నేనుంటే భయం లేదనే సిచ్యువేషన్కి అయితే ఉంది ప్రజెంట్. సో నేను లేనప్పుడు కూడా ఒక సెక్యూరిటీ ఇవ్వాలి కాబట్టి నేను ఈ ప్రయత్నాలు. ఫ్యూచర్లో నాకేం పెద్ద కోరికలేను,
ఫ్యూచర్లో బిగ్ బాస్ పోయిన తర్వాత నా డబ్బులు సంపాదించుకొని నంద్యాల పెద్ద బట్టల షాప్ పెట్టేసుకొని నేను లేకపోయినా షాప్ జరగతట్టు ఉంటే ఆ డబ్బులు నా ట్రై కూతురికి చేస్తున్నారా మరి బిగ్ బాస్ కి? నేనేం ట్రై చేయట్లేదు. నాకు రాసి పెట్టుంటే ఏ రోజైనా వెళ్తా. ఇట్లా చేసే తింగర్ వీడియోస్ ఏదో ఒక రోజు తీసుకెళ్తాను. జనరల్ గా అంటే మన నుండి కూడా ఇప్పుడు రీసెంట్ గా బిగ్ బాస్ నుండి కూడా అనౌన్స్మెంట్ వచ్చింది కదా, అంటే జనరల్ పీపుల్ నిజం చెప్పాలంటే నాకు అట్లా అప్లికేషన్ పెట్టుకోవడం రాదు. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎడిటింగ్ చేయడానికి రావు, హ్యాష్ ట్యాగ్లు అవి ఉంటారు, అవి కూడా రావు. జస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేయడం తప్ప నాకు సోషల్ బ్రెయిన్ అస్సలు లేదు. సో అవన్నీ నాకు దగ్గరకు వచ్చి ఒక ఫామ్ ఫిల్అప్ చేసి పంపి అన్న కూడా అది నేను ఫిల్అప్ చేసి ఎట్లా పంపించాలనే మైండ్ ఆలోచించే మైండ్ నాది. సో అవన్నీ నాకు రావు. నాకు అప్రోచ్ అయ్యి వస్తే నేను పోతా తప్ప నాకు దాని గురించి తెలియదు. ఆస్పెక్ట్ ఉందా లేదా అనేది, అంటే టెక్నాలజీ పెద్దగా లేదు బ్రెయిన్ లో, మిగతా అంతా వచ్చు నాకు. ఇది ఒకటి ఇయ్యాల దేవుడు అంతే. దేవుడు ఇచ్చిండు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. మేబీ బిజీ వల్ల నీకున్న టైంలో అదే ఇప్పటి వరకు కూడా యూట్యూబ్ పెడదామంటే అదే భయం నాకు. యూట్యూబ్ పెడితే దాన్ని ఏదో షార్ట్ కట్ చేసి అవి మనకు వచ్చే కదా చేయడానికి. 10 నిమిషాలు ఫోన్ చూడాలంటేనే కళ్ళు మంటలు పుడతాయి, బికాజ్ నిద్ర సరిగ్గా ఉండదు. ఇంక ఈ యూట్యూబ్ కి ఎవరినో నమ్ముకొని పెట్టుకుని వాడు మా వాళ్ళు మధ్యలో సంక నాకు ఇచ్చే నేను మళ్ళీ అన్నగాలు పాలైపోతాను కదా. ఓకే, అందుకని యూట్యూబ్ కూడా ఆలోచిస్తున్నా. మనకు వచ్చే పెట్టుకోవాలి, మనకు రానప్పుడు ఎందుకు బిల్డప్, మూసుకొని కూర్చోరా లక్ష్మి అని మూసుకున్నా. మూసుకొని కూర్చోరా లక్ష్మి అని. క్రేజీ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ రా, అండ్ యూఆర్ గ్రేట్ ఉమెన్. అంటే నేను చూసిన ఉమెన్స్లో కొంతమంది పీపుల్ మాత్రమే ఇలా ఉన్నారనమాట. అంటే నువ్వు నిజంగా ప్రతిదీ ఆలోచించింది అంతా కూడా నిజమే. నిన్ను చూస్తారా, నీ పాపను చూస్తారా అనే థాట్లో కూడా నువ్వు ఉన్నావు, అండ్ తనకి సెక్యూరిటీ లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నావు, అండ్ దాంతోపాటు ఒక రెప్యూటెడ్ పొజిషన్లో ఉన్నావు. డైవర్ట్ ఏది అవ్వకుండా కూడా అంటే ఇంకా కంటిన్యూ అవుతున్నావు. కాబట్టి నీలాంటి వాళ్ళకి కంపల్సరీ బిగ్ బాస్లో ఆపర్చునిటీ రావాలి. వస్తే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఏదైనా అయిపోగానే సూసైడ్స్ చేసుకుంటున్నారు అనమాట. సో అట్లీస్ట్ అంటే నీ లైఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రపంచంలో ఒక్కడు మారినా సరే లేదు చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ నేను కూడా ఒక 10-15 సార్లు సూసైడ్ చేసుకొని ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయా. వాళ్ళు కూడా ఫస్ట్ 2-3 సార్లు చేసుకోవాలి, మళ్ళీ బతకాలి, చచ్చిపోకూడదు ఫస్టే. సత్యవంత అంటే మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. మా ఏమంటారు వరలక్ష్మి చెప్తుంది ఏంటంటే, చచ్చిపోయేటప్పుడు కూడా అందంగా రెడీ అయ్యి చచ్చిపోతుంది. అందంగా కనిపించడం అనేది మెయిన్. కానీ మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడే ఎవరు మనకు సపోర్ట్ ఉంటున్నారు, ఎవరు మనకు సపోర్ట్ లేరు, మనం లేకపోతే ఎవరికి ప్రాబ్లం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది క్లారిటీగా. సో ఆ ప్రాసెస్ లోనే నేను ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా కూడా నేను పోతే ఎవరికి నష్టం ఎవరికి లాభం అని మైండ్ లో తెలిసింది. కాబట్టి ఎవరికి నష్టం లేదు, నా కూతురికి తప్ప ఎవరికి లాభం లేదు. నా కూతురికి కూడా లాభం ఉండదు, నష్టమే ఉండదు నా కూతురికి. అది మైండ్ లో ఉంది కాబట్టి నేను ఎందుకు చచ్చిపోవాలి, దేవుడు ఇచ్చిన జీవితం ఆయన తీసుకుపోయినప్పుడు పోతాడు. ఆ లోపల నేను నా వాళ్ళు నాకేం సంపాదించలేదు, నేనన్నా నా కూతురికి ఇవ్వాలి. సో దానికోసం ఈ పోరాటం అంతా డబ్బుల కోసం నేను న్యాయంగా సంపాదించాలి. లక్ష్మి పోరాటం, ఇది వంకర టింకర లక్ష్మి పోరాటం. సో నిజంగా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయొచ్చు తొందరలో ప్లాన్ చేస్తాను. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పటివరకు నువ్వు ఏదైతే సాధించావో వాటన్నింటికి కూడా కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్లో ఇలానే హెల్తీగా, హ్యాపీగా, సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా మన వంకర టింకర వరలక్ష్మి యొక్క లైఫ్ స్టోరీ. నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ని, బ్యాడ్ కమెంట్స్ కాదండి, దయచేసి గుడ్ కమెంట్స్ పెట్టండి. సో ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.